వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. కార్డియాక్ ఇష్యూస్ అనేవి చూస్తే ఒకప్పుడు కన్నా చాలా చిన్న ఏజ్లో వస్తూ ఉన్నాయి. అవును. అందులో యంగ్ ఉమెన్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా అయితే అన్ని టెస్టులు కరెక్ట్గానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది అనుకున్న ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తూ చనిపోవడం కూడా జరిగింది. అవునవును. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అదే నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. ఈ మధ్యన ఏంటంటే చాలా మంది యంగ్ పీపుల్‌లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఉమ్, ఎర్లీ 30స్‌లో కూడా ఎంతమందిని చూస్తున్నాము. మీరన్నట్టు ఫీమేల్స్‌లో వస్తుంది. ఉమ్, కానీ ఆ ఏజ్ గ్రూప్‌లో మేల్ పేషెంట్స్‌కే ఎక్కువ రిస్క్ ఉంటది. ఉమ్, కానీ స్మోకింగ్ ఇస్ ఎ వెరీ బిగ్ రిస్క్ ఉమ్, ఫ్యాక్టర్ అని ఈ మధ్యన ఫీమేల్స్ కూడా సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు. ఉమ్, సో సిగరెట్ స్మోకింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. నేను చాలా టైమ్స్ చెప్తూ ఉంటాను ఇంటర్వ్యూస్‌లో. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే మన చేతిలో ఉంది ఇది. ఉమ్, మనం మార్చుకోవచ్చు దాన్ని. మనం కంట్రోల్ చేసి ఆ రిస్క్‌ని తగ్గించొచ్చు. ఉమ్, ఇప్పుడు సిగరెట్ తాగిన వాళ్ళకి ఒకవేళ ఆపేసారనుకోండి 1 ½ 2 ఇయర్స్ కల్లా వాళ్ళ రిస్క్ విల్ బి సేమ్ యాస్ సంబడీ హూ నెవర్ స్మోక్డ్. ఉమ్, సో అంత ముఖ్యం అన్నమాట సిగరెట్ స్మోకింగ్ మానేయడం. ఉమ్, ఇంకొకటి వచ్చేసి లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు స్విగ్గీలో అర్ధరాత్రి 1 AM కూడా ఒక ఉమ్. 20 రూపీస్ వర్త్ గులాబ్ జామున్ కూడా ఆర్డర్ చేయొచ్చు. అంటే లిమిట్ లేదు. సో దానికి సో మెనీ థింగ్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, కన్వీనియన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి తెచ్చే అవసరమే లేదు. అవి బిగ్ బాస్కెట్, ఇన్స్టామార్ట్ అన్ని వచ్చేస్తాయి. ఒక అవును. మ్యాచ్ బాక్స్ కావాలంటే కూడా వచ్చేస్తుంది. సో శారీరక శ్రమ లేదు. అస్సలు లేదు. కాబట్టి అది డెఫినెట్లీ రిస్క్, దట్స్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటింగ్ టు హార్ట్ అటాక్స్ అన్నమాట. అండ్ మీరు డాన్స్ చేసి అటాక్ అంటే 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటంటే రక్తనాళంలో బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్ రావడం, లేదా ఈ ఏజ్ గ్రూప్ లో మసిల్ అంటే కండరం లావుగై హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. ఆ పేషెంట్స్ కి ఏంటంటే సడన్ గా గుండె వేగం పెరిగి అటాక్ వచ్చేస్తాను, కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోవచ్చు. చాలా మంది అథ్లీట్స్ కి కూడా అవుతూ ఉంటది. సో అది 2D ఎకోస్ లో పికప్ అవుతుంది మామూలుగా, కానీ రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేస్తేనే అది పికప్ అయ్యేది. ఓకే. అంటే ఈసీజీ 2D ఎకో నార్మల్‌గా ఉంటే వాళ్ళకి హార్ట్ ఇష్యూ లేనట్లే. అంటే 100% చెప్పలేము ఇది. అది నార్మల్ ఉన్నా గానీ ఇబ్బందులు ఉండొచ్చు. స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటే కండరంలో ప్రాబ్లం ఉంటే అది ఖచ్చితంగా 2D ఎకోలో బయటపడుతుంది. ఏమైనా డౌట్ ఉంటే కార్డియాక్ ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాము. రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడానికి చూడడానికి ట్రెడ్మిల్ టెస్ట్ ఒకటైతే చేపిస్తాము. కామన్ గా చాలా రొటీన్ గా చేపిస్తాము. అది కూడా నార్మల్ వచ్చి హార్ట్ అటాక్స్ లేదంటే గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉండడం అవ్వచ్చు. అది 100% సెన్సిటివ్ కాదు కాబట్టి. సో డౌట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం యాంజియోగ్రామ్ చేస్తాం. యాంజియోగ్రామ్ లో ఏమీ లేదంటే ఏం లేదంటే దట్స్ ద ఫైనల్. సో ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవన్నీ కూడా తెలిసిపోతాయా? అది 2D ఎకోలో. 2D ఎకో ఎన్లార్జ్మెంట్ అనేది 2D ఎకోలో తెలుసు. సో బ్లాక్ వస్తది రాది అనేది కూడా యాంజియోగ్రామ్ లో తెలుసు. యాంజియోగ్రామ్ లో మనకు తెలుస్తుంది 50% బ్లాక్ ఉందా, 70%, 90%, స్టెంట్ అవసరమా, బైపాస్ అవసరమా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మైల్డ్ బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, మందులతో డిశ్చార్జ్ చేస్తాం మామూలుగా. కానీ వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగర్ అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. బ్లడ్ థిన్నర్స్ అవసరం ఉంటే మేము రాసిస్తాము. రెగ్యులర్ గా వాడుకుంటూ రెగ్యులర్ గా కొలెస్ట్రాల్ టెస్ట్, షుగర్ టెస్ట్ రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఉంటే మంచిది. చాలా మంది వాళ్ళు వెళ్ళిపోతారు, నార్మల్ ఉంది కానీ 3-4 ఇయర్స్ తర్వాత అటాక్ తో కూడా రావచ్చు. ఏదైతే 40% ఉందనుకోండి, వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కి రాకపోతే అది ప్రోగ్రెస్ అవుతుంది. అంటే ఏం సిమ్టమ్స్ ఏం తెలియవు అప్పుడు కొందరికి. అలా అంటే చాలా మంది డయాబెటిక్ పేషెంట్ ఎస్పెషల్లీ సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు, సైలెంట్ ఎంఐ, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. వాళ్ళకి సిమ్టమ్స్ రాకుండా వేగ్ సిమ్టమ్స్ వస్తాయి. యాంజైనా అంటే చెస్ట్ పెయిన్, యాంజైనా ఈక్వివలెంట్ అంటే చెస్ట్ పెయిన్ బదులు వేరే రకమైన సిమ్టమ్స్ అన్నమాట. స్వెట్టింగ్, చెమటలు పట్టడము, కళ్ళు తిరగడము, ఆయాసం రావడం, ఇవన్నీ యాంజైనా ఈక్వివలెంట్స్. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్, షుగర్ ఉన్న పేషెంట్స్ కి అలా వస్తారు వాళ్ళ హాస్పిటల్ కి. అప్పుడు ఈసీజీ కానీ 2D ఎకో కానీ తీస్తే అందులో ఏదో బయటపడుతుంది. ఓకే. అయితే 40 తర్వాత ఉమెన్ లో ఈ హార్ట్ అటాక్ అనేది ఎంత సాధారణంగా చూస్తాం మనం? సో యాక్చువల్లీ ఒక స్టడీ ఉందండి. అదేంటంటే 45 to 55 ఏజ్ గ్రూప్ లో 1 out of 8 విమెన్ కి కార్డియాక్ ఇష్యూ ఉండొచ్చు. కానీ అబవ్ 60 years ఆఫ్ ఏజ్ లో 1 out of 3 విమెన్ కి కార్డియాక్ డిసీజ్ ఉంటది. అది ఎందుకు అంటే మెనోపాజల్ అంటే ప్రీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఈస్ట్రోజన్ వల్ల, హార్మోన్స్ వల్ల ప్రొటెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. రక్తనాళాలు క్లాటింగ్, ప్రివెంటింగ్ క్లాటింగ్, అవన్నీ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి బాడీలో. ఆఫ్టర్ 60 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి జనరల్ గా అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీస్ ఎక్కువ అవడం, హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల రిస్క్ ఎక్కువ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు జనరల్గా ఉమెన్ చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు హెల్తీగా ఉన్నారా, వాళ్ళు బాగున్నారా, వాళ్ళు ఫుడ్ తిన్నారా, ఇలాంటి వాటి మీదే ధ్యాస పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏదైనా ఒక సిమ్టమ్ కనిపించినా కానీ హెల్త్ గురించి అంతగా పట్టించుకోరు. హార్ట్ అటాక్ వస్తుంది, వచ్చే ముందు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఖచ్చితంగా మీరు టెస్టులు చేయించుకోవాలి 40 తర్వాత అంటే ఓవరాల్గా ఏం చెప్తారు మ్యామ్ దీని గురించి? మీరు అన్నట్టు అది చాలా కరెక్ట్ అండి. అంటే చాలా వరకు వాళ్ళు
వాళ్ళు చూసుకోకుండా వేరే వాళ్ళు అవును వాళ్ళ Family హెల్త్ అంతా. చూసుకుంటారు, ఫ్యామిలీ అంతా హెల్త్ చూసుకుంటారు అండ్ వాళ్ళది వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు సిమ్టమ్స్ అన్నమాట. కానీ మామూలుగా రొటీన్ గా మీరు ఏ పనులు చేస్తూ ఉన్నారో అవి ఉండడం, ఆయాసం వల్ల కానీ ఛాతీలో బరువు అనిపించడం వల్ల, పిండేసినట్టుగా అనిపించడము, దడ అనిపించడము, చెమటలు రావడం రొటీన్ గా మీరు చేయగలిగారు. కానీ ఇప్పుడు ఈ మధ్యన చేయలేకపోతున్నారు. ఏం చేస్తారంటే కొందరు వాళ్ళ లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసేస్తారు. హాఫ్ అన్ అవర్ నడిచే వాళ్ళు ఇప్పుడు 10 మినిట్స్ నడిచేసి ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకా 10 మినిట్స్ నడిచేసి గడిపేస్తారు రోజంతా. అవును కానీ దోస్ ఆర్ సిగ్నిఫికెంట్ అన్నమాట. రొటీన్ యాక్టివిటీస్ కి ఏదో ఒకటి అడ్డం పడుతుంది. సో డెఫినెట్ గా అది చూపించుకోవాలి. ఓకే ఎస్ టెస్ట్లు అంటే జనరల్గా వీళ్ళకి ఇప్పుడు 40 దాటింది ఉమెన్ సో వాళ్ళకి టెస్ట్లు అంటే ఏముంటాయి టెస్ట్ అంటే ఈ కార్డియాక్ పరంగా ఈసీజీ, 2D ఎకో, వీలైతే ట్రెడ్మిల్ టెస్ట్, కొలెస్ట్రాల్స్, షుగర్స్, దిస్ ఆర్ బేసిక్. ఆఫ్ కోర్స్ క్రియాటిన్, కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, హిమోగ్లోబిన్ అవన్నీ కూడా చెక్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ హెల్త్ ప్యాకేజెస్ ఉంటాయి ఎక్కడైనా, అది చేయించుకోవడమే మంచిది. అది అనిపించచ్చు అనవసరంగా ఇవన్నీ చేయించుకుంటున్నా అట్లీస్ట్ వన్స్ షుడ్ గెట్ ఇట్ డన్. బికాస్ కొలెస్ట్రాల్ చాలా మందికి వాళ్ళ కొలెస్ట్రాల్స్ ఎంత ఉన్నాయి దే హావ్ నో ఐడియా. అవును 50+ ఉన్నా 60+ ఇయర్స్ ఉన్నా కానీ వాళ్ళకి అసలు జన్మలో చేయించుకోలేదు కొలెస్ట్రాల్ టెస్ట్. సో దట్ ఈస్ బేర్ మినిమం, అది ఉండాల్సిందే. అండ్ షుగర్ ఉన్న పేషెంట్ కదా ఖచ్చితంగా కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్లు వాడాలి అండ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ ఊబకాయం అనేది హార్ట్ అటాక్ కి ఎలా దారితీస్తుంది అసలు ఒబేస్ ఉన్న పేషెంట్స్ కి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అడిషనల్ గా ఉంటాయి. అంటే బీపీ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అడిషనల్ టు ద ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఉంటాయి. అండ్ వాళ్ళకి వెయిట్ లాస్ అరౌండ్ 2 to 3 kgs తగ్గించారనుకోండి, 1 to 2 millimeter బీపీ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సో వెయిట్ లాస్ అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఈ మధ్యన కొద్దిగా అవేర్నెస్ పెరిగింది వెయిట్ లాస్ గురించి, ఒబేసిటీ గురించి, వర్కౌట్స్ గురించి. సో అది అంటే మేము చాలా రీఎంఫసైజ్ చేస్తాం అనమాట పేషెంట్స్ కి. మీరు ఈ మందులు వాడడం సరే కానీ మీరు వెయిట్ తగ్గించకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే దీని లాభమే ఉండదు. ఈ మందులు వాడినా ఏం లాభం ఉండదు అని చెప్పాను. ఎక్సర్సైజ్ అంటే అసలు అంటే వాకింగ్ చేసుకుంటే సరిపోతుందా లేదా జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవాలా నార్మల్ గా ఎక్సర్సైజ్ అంటే ఏం చేస్తే? సో యాక్చువల్లీ డెఫినేషన్స్ ఉన్నాయండి అమెరికన్ హార్ట్ అసోసియేషన్, మోడరేట్ ఇంటెన్సిటీ అండ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ గురించి. వాళ్ళు ఏమంటారంటే ఒక వారంలో 2 times రెసిస్టెన్స్ ట్రైనింగ్, అంటే వెయిట్స్ అండ్ జిమ్మింగ్ అంటున్నారు కదా, వెయిట్స్ లేపడం 2 times ఇన్ ద వీక్ ఇస్ ఇనఫ్. ఆల్ అదర్ డేస్ వాకింగ్ ఇస్ వెరీ సేఫ్. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఎనీథింగ్ ఒక అరగంట. అండ్ వీలైతే అవుట్ ఆఫ్ 7 days 5 days, ఇఫ్ పాసిబుల్ 7 days 5 రోజులు అన్నా చేయాలి. ఎస్ ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. ఉమెన్ జనరల్గానే తన హెల్త్ గురించి తాను పట్టించుకోరు మనం అనుకున్నట్లుగా. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఈ కేసెస్ అనేది చూస్తూ ఉన్నారు ఉమెన్ హార్ట్ అటాక్ అనేది? చాలా పెరిగిందండి. అంటే ఒకటి ఏంటంటే ఏజ్, యంగర్ పీపుల్ లో కూడా వస్తుంది కాబట్టి అందులో కూడా ఆ యంగర్ ఏజ్ గ్రూప్ లో ఫీమేల్స్ తక్కువ, కానీ అది కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి కొలెస్ట్రాల్, అండర్లైన్ డయాబెటీస్, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం అవన్నీ ముఖ్యం. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అంటే 1st degree రిలేటివ్స్, అంటే అమ్మా నాన్న లేదా అన్న తమ్ముడు అక్క చెల్లెలకి యంగర్ ఏజ్ గ్రూప్ లో హార్ట్ అటాక్ వచ్చిందా, ఫీమేల్స్ అంటే బిలో 65 ఏజ్ గ్రూప్, 1st degree రిలేటివ్ లెస్ దాన్ 65, ఆర్ మేల్స్ కి లెస్ దాన్ 55 years కి స్టెంటింగ్ కానీ బైపాస్ కానీ అలాంటిది ఏమైనా అవసరం పడిందంటే వాళ్ళ రిలేటివ్ 1st degree రిలేటివ్ కి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా కొంచెం థ్రెషోల్డ్ తగ్గించి టెస్ట్ కి ఎర్లీగా వెళ్ళాలి. సో ఈ పెళ్లి కాని వాళ్ళలో ఈ హార్ట్ ఇష్యూస్ వస్తే మ్యారేజ్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చా, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు? ఇప్పుడు మీరు అడిగేది ఏంటి అనుకుంటా అంటే కంజనైటల్ హార్ట్ డిసీజ్, అంటే పుట్టకతో వచ్చే గుండె జబ్బులు కొన్ని ఉంటాయి. హార్ట్ లో హోల్స్ వినుంటాయి. హార్ట్ లో హోల్ ఉండడం కానీ, ప్రెషర్ ఎక్కువ ఉండడం, కొన్ని రక్తనాళాల్లో కవాటాలు టైట్ గా ఉండడం, అది చాలా కామన్ గా చూస్తాం ఫీమేల్ పేషెంట్స్ లో, ఎస్పెషల్లీ యంగర్ ఫీమేల్. మైట్రల్ స్టెనోసిస్ అంటారు ఒకటి, రుమాటిక్ హార్ట్ డిసీజ్. కవాటం అనేది టైట్ గా ఉంటుంది. సో దానికి కొన్ని ప్రొసీజర్స్ అవసరం. సివియర్ గా ఉందంటే బలూన్ తో ఓపెన్ చేయొచ్చు, మరీ సివియర్ గా ఉందంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్ చేయొచ్చు. అలాగని అసలు పెళ్లి చేసుకోగలేరు, ఇంకా పిల్లలు కనలేరు అని ఆఫ్ కోర్స్ మైండ్ సెట్ అలా ఉంటుంది. కానీ అలా కాదు. వాళ్ళ ఆ పేషెంట్స్ మేము టిష్యూ వాల్వ్స్ పెడతాం, అంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ లో. ఎందుకు వాళ్ళు అంటే బ్లడ్ థిన్నర్స్ వాడాలి దానికోసం, యాంటీకోయాగులేషన్. సో దానివల్ల కొద్దిగా ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ అవ్వచ్చు కాబట్టి టిష్యూ వాల్వ్స్ పెడతాం ఈ పేషెంట్స్ లో. సో ఆ బ్లడ్ థిన్నర్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద పేషెంట్ అండ్ ద ఫ్యామిలీ. కొందరికి కష్టమే అది యాక్సెప్ట్ చేయడం, కానీ దే క్యాన్ లీడ్ అ నార్మల్ లైఫ్ విత్ రెగ్యులర్ చెకప్స్, విత్ చెకింగ్ దర్. కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి చెక్ చేసేవి, అవన్నీ చూసుకుంటూ చేయొచ్చు.
కానీ ఇంకొకటి ఏంటంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి ఎందులో అయితే మేము ప్రెగ్నెన్సీ కాంట్రా ఇండికేటెడ్ అని చెప్తాం, ఎందుకంటే లేదంటే పేషెంట్ కి డేంజరస్ అది, ఓకే. పేషెంట్ హెల్త్ కి అది మంచిది కాదు. ఆ కొన్ని విషయాల్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి? అంటే ఒకటి పల్మనరీ స్టెనోసిస్, సివియర్ పల్మనరీ అట్రాయిడ్ అంటే చాలా టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి కొన్ని. అవేంటంటే ప్రెగ్నెన్సీలో కొద్దిగా హిమోడైనమిక్ చేంజెస్ వస్తాయి, బ్లడ్ ప్రెషర్ పెరగడం, వాల్యూమ్ పెరగడం, అవన్నీ ఉంటాయి. సో అవి డెట్రిమెంటల్ అన్నమాట. ఆ డిజీజ్ కి అది ఇంకా వర్స్ అవుతుంది అనమాట ప్రెగ్నెన్సీ ద్వారంగా. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే అది గుండె మీద ప్రభావం చూపిస్తుందా? అంటే ప్రెగ్నెన్సీ బీపీ మామూలుగా ఆ ప్రెగ్నెన్సీ వరకే ఉండిపోతుంది చాలా వరకు, కానీ కొందరికి తర్వాత కూడా బీపీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. గుండెకి ఎఫెక్ట్ అంటే జస్ట్ ఇండైరెక్ట్ గా బీపీ ఉన్న పేషెంట్స్ కి ఎలా గుండె మీద రిస్క్ ఉంటుందో అలానే, కానీ డైరెక్ట్ గా ఉండదు. ఇప్పుడు జనరల్ గా చూస్తే మ్యామ్ అందరిది చాలా బిజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా లైఫ్ స్టైల్ అనేది బిజీ అయిపోయింది. వీళ్ళకి ఆరోగ్యం కోసం ఒక 4 సూత్రాలు అంటే ఏం చెప్తారు అసలు? ఒకటేంటంటే చాలా మంచి క్వశ్చన్ అడుగుతా ఆల్వేస్. అక్కడ ఏంటంటే స్లీప్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. స్లీప్ అండ్ టేకింగ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. మీరు అన్నట్టు స్ట్రెస్ ఎన్నో ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఉన్నాయి, వేరే వేరే రకాల నుంచి అసలు ఎక్కడ లేని వేరే దేశాల్లో జరిగే కూడా మనం అంటే ఫోన్ లో చూసుకొని ఎంత డిస్టర్బింగ్ వీడియోస్ చూపిస్తారు, ఎక్కడో జరిగినవి, అంటే టూ మెనీ డీటెయిల్స్, టూ గ్రాఫిక్ వీడియోస్ చూపిస్తారు. అది ఇండైరెక్ట్ ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది మన మనసుకి. సో వితౌట్ ద స్క్రీన్ ఫర్ అట్లీస్ట్ 1-2 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్, నో స్క్రీన్, నో ఫోన్, నో టీవీ, నో ఐప్యాడ్, సౌండ్ స్లీప్ అట్లీస్ట్ 6 hours, 6 to 8 hours సౌండ్ స్లీప్ చాలా ముఖ్యం. రెండోది వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్. నేను మాటికి చెప్తున్నాను జపం లాగా, బట్ ఇట్స్ సో ఇంపార్టెంట్. ఒక అరగంట ఎక్సర్సైజ్ కంపల్సరీ. మీరు ఏం చేస్తున్నా మీకోసం మీరు ఆ అరగంట తీసుకోవాల్సిందే. లేదు చాలా బిజీగా ఉంటాము, పనిలో పైకి కిందికి అది కుదరదు. హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డయట్. ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, అంటే డీప్ ఫ్రైడ్ ఏదైనా సమోసాలు, బజ్జీలు రొటీన్ గా ప్రతిరోజు బ్యాడ్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ప్రతిరోజు ఆఫీస్ లో ఏదో టీ బ్రేక్, స్నాక్ బ్రేక్, ఇట్స్ నాట్ గుడ్. షుడ్ హ్యావ్ అ హెల్దీ ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్. చెప్పడానికి ఈజీ నాకు, బట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యువర్ డైట్ ఇస్ హెల్దీ. మటన్, రెడ్ మీట్ అనేది తగ్గించాలి. చికెన్ పర్వాలేదు, ఫిష్ మంచిది. సో అలా కొద్దిగా హెల్దీ డయట్ అండ్ రెగ్యులర్ చెకప్స్, అట్లీస్ట్ కొలెస్ట్రాల్, షుగర్స్, బ్లడ్ ప్రెషర్. ఎస్ మ్యామ్. అయితే బ్లడ్ థిన్నర్స్ అనేవి అప్పుడు కరోనా టైం నుంచి మాకు తెలిసిపోయింది చాలా. అలాంటివి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇండికేషన్ లేకుండా ఏ మందు వాడకూడదు, డాక్టర్ చెప్పిన సలహా లేనిది వాడకూడదు. బ్లడ్ థిన్నర్స్ కి కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మోషన్, స్టూల్లో రక్తం రావడము, లేదా దగ్గేటప్పుడు రక్తం రావడం, ఇవన్నీ రేర్ కాంప్లికేషన్స్. కానీ కొద్ది గ్యాస్ట్రైటిస్ చాలా వరకు అవుతుంది, ఎందుకంటే మనం ఈసోఫేగస్ ఫుడ్ పైప్ ని కొద్దిగా ఇరోడ్ చేస్తుంది. సో వితౌట్ ఇండికేషన్ బ్లడ్ థిన్నర్ వాడకండి. ఆఫ్ కోర్స్ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. అండ్ ఇఫ్ ఇండికేటెడ్ ఓన్లీ, ఇప్పుడు ప్రైమరీ ప్రివెన్షన్ అంటారండి. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటి? మనకు జబ్బు రాక ముందు ప్రివెంటివ్ గా కొన్ని మందులు వాడడం. ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారంగా ఆస్ప్రిన్ అంటే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడడం ఇప్పుడు గైడ్ లైన్స్ లేదు. సో బీపీ షుగర్ ఉంది కాబట్టి మేము బ్లడ్ థిన్నర్స్ వాడేస్తామని కాదు, ఏమైనా ఇండికేషన్ ఉంటేనే డాక్టర్ చెప్తేనే వాడండి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, విమెన్లో కావచ్చు, మెన్లో కావచ్చు. హార్ట్ అటాకే అది అని తెలిపే ఒక లక్షణం అంటే ఏంటి? అంటే చాలా మంది మాకు గ్యాస్ట్రైటిస్ లే, మేము తర్వాత పోదాంలే అని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మందిని చూసాం. అంటే ఇది కనిపించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి అంటే ఏం చెప్తారు మ్యామ్? అదండి, ఛాతీలో బరువు అనేది చాలా టిపికల్ టర్మ్. ఏదో చాలా వెయిట్ పెట్టేసినట్టు గుండె మీద, ఛాతీలో బరువు లేదా పిండేసినట్టుగా అనిపించడము, చెమటలు రావడం, అండ్ నడిచినప్పుడు ఎక్కువ అవడం, మెట్లెక్కినప్పుడు ఎక్కువ అవడం, కూర్చుంటే తగ్గడం, అవన్నీ టిపికల్ కార్డియాక్ సైన్స్, కార్డియాక్ పెయిన్ సైన్స్ అన్నమాట. అలా అండ్ నేను చాలా సార్లు చెప్తాను, మీకు గ్యాస్ట్రైటిస్ అండ్ డౌట్ ఉంటే వెళ్ళండి, పర్వాలేదు, ఈసీజీ తీయించుకొని నార్మల్ అయి ఉండొచ్చు. కానీ గుండె నొప్పిని మిస్ చేసి వెళ్ళకుండా ఉండడం అనేది తప్పు. చాలా టైం గడిచిపోతే అది హార్ట్ అండ్ డ్యామేజ్ చేస్తుంది. అవును అవును. అంటే ఇప్పుడు రక్తనాళం బ్లాక్ ఉంది, మీరు వెళ్ళలేదు హాస్పిటల్ కి 4, 5, 10, 12 hours తర్వాత, కొందరు వస్తారు 3 రోజుల తర్వాత. అదేంటంటే గుండె అనేది కండరం. సో ఆ కండరానికి మీరు రక్తం అందించకుండా చేస్తున్నారు. హార్ట్ అటాక్ అంటేనే అది ఆ రక్తనాళంలో గడ్డగట్టింది. సో రక్తం సరిగ్గా అందుకోవట్లేదు కండరానికి, అది మెల్లిగా డ్యామేజ్ అవుతూ ఉంటది. కార్డియాలజీలో టైమ్ ఇస్ మసిల్ అనేది చెప్తూ ఉంటాం. ఐ థింక్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, టైమ్ ఇస్ మసిల్.
ఆ కండరం అలా డ్యామేజ్ అయిపోతూ ఉంటదండి. అప్పుడు స్టెంట్ వేసినా లాభం పెద్దగా ఉండదు. పంపింగ్ చాలా మొత్తం ఎఫెక్ట్ అయిపోయి ఉంటది అప్పటికి. ఏదైనా ఒక టాబ్లెట్ ఉంటుందా? అంటే ఇలా ఏదైనా ఇబ్బంది రాగానే ఒకసారి టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఏదైనా ఒక అంటే టాబ్లెట్? సార్బిట్రేట్ మీరు వినుంటారు. హ్మ్. నాలుక కింద పెట్టుకునేది. అదేంటంటే నొప్పి కోసం. వెంటనే కొంచెం నొప్పి తగ్గించి కొంచెం బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతది. ఆస్పిరిన్ ఒకవేళ ఉందంటే ఇంట్లో అది వేసుకోవడమే మంచిది. కానీ వెంటనే వెళ్ళిపోవాల్సిందే వెంటనే హాస్పిటల్‌కి. వెళ్ళడం. ఎక్కడైనా చిన్న హాస్పిటల్ కన్నా నర్సింగ్ హోమ్ కన్నా వెళ్ళండి. ఒక ఈసీజీ తీసుకుంటే వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వెంటనే ఇస్తారు. దెన్ వేరే సెంటర్‌కి షిఫ్ట్ చేసుకోవచ్చు. యెస్. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. ఈ స్మోకింగ్ అనేది ఖచ్చితంగా మానేయాల్సిందే అలవాట్లు ఉన్నవాళ్ళు. అవును. సో, మీరన్నట్లు వర్కౌట్స్ చేయాల్సిందే. సో, విమెన్ అయితే తన గురించి తాను పట్టించుకోవాలి అవును. ఖచ్చితంగా. తనకు కూడా హెల్త్ చెకప్ అనేది ఖచ్చితంగా అవసరం. అవునవునవును. నేను ఫీమేల్ హ్మ్. మెనోపాజ్ వరకు నాకేం అవ్వదు ఆ! అనుకోవడం చాలా తప్పు. అవును. మన హెల్త్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ ఉండాల్సిందే. హ్మ్. దాని తర్వాత మీకు నార్మల్ ఉంటే సరే ఆ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయండి. ఒకవేళ అబ్నార్మల్ ఉంటే దానికి ఏదో ఒకటి చాలా మంది వచ్చి అంటారు, హ్మ్. వద్దు నేను ట్రెడ్మిల్ చేయించుకోను ఒకవేళ అందులో ఏమైనా బయటపడితే ఆ! అంటారు. అవును. అంటే బయటపడితే మంచిది. అప్పుడు మేము వేరొకటి ట్రీట్ చేయొచ్చు కదా! ఆ! ఒకవేళ ఉంది జబ్బు, మీరు చెయ్యలేదు, అది బయటపడలేదు అంటే నెక్స్ట్ డైరెక్ట్‌గా ఐసీయూలోనే వస్తారు. హ్మ్. అది నేను చాలా మందికి చెప్తాననమాట. యెస్. మ్యామ్ అయితే ఒకటి ఫైనల్‌గా నేను విన్నానేంటంటే, ఈ శారీ గట్టిగా కట్టుకోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తది. అది నిజమా? కాదు. హ్మ్. అసలు కాదు. అంటే హ్మ్. కొద్దిగా సర్క్యులేషన్ ఏదైనా మీరు గాజు వేసుకుని అది టైట్‌గుంటే అక్కడ సర్క్యులేషన్ కొద్ది వరకు హ్మ్. కాంప్రమైజ్ అవుతది. హ్మ్. చీర ఇక్కడ ఏం అవ్వదు. ఓకే. ఇప్పుడు సిటీ కరోనరీ యాంజియో అని ఒక టెస్ట్ వచ్చింది గదా! అది మేము ఎవరిమైనా చేయించుకోవచ్చా? చేయించుకోవడం అయితే ఎవరైనా చేయించుకోవచ్చు. జస్ట్ సీటీ స్కాన్ లాగా చేయించుకోవడం. కానీ దాని హ్మ్. అవసరం అందరికీ లేదు. హ్మ్. చాలా మంది సిటీ కాల్షియం స్కోర్ చేయించుకుంటున్నారు. హ్మ్. అది మంచిది. ఇప్పుడు సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే మళ్ళీ వాళ్ళు కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇస్తారు. హ్మ్. రక్తనాళాలు చూడడానికి. హ్మ్. అది ఇండికేషన్ లేనిది అదే అవసరం లేదు. అవసరం లేదు. ప్రీ టెస్ట్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటే హ్మ్. మేమే రాసిస్తాము. హ్మ్. డాక్టర్ రాస్తే చేయించుకోండి. ఓకే. ఉట్టిగా ఏదో హెల్త్ ప్యాకేజ్‌లో వస్తుందని చేయించుకోవడం హ్మ్. తప్పు. అంటే ఇంత చిన్న వయసు చాలా చక్కటి విషయాలు చెప్పారు. పెద్ద డాక్టర్ అయిపోయారు. ఇంకోటేంటంటే చెప్తున్నారేంటంటే స్విగ్గీ, జొమాటోలు, ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివి తినకూడదని. అంటే ఎట్లా ఉంటుంది మీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ లైఫ్ స్టైల్ అనేది నా ఎట్లా లైఫ్ ఉంటుంది? అది అమ్మ అంటది నువ్వు హ్మ్. చెప్పినవి అన్నీ నువ్వు చేయాలని చెప్తారు. సో, ఈ మధ్యన యాక్చువల్లీ నేను కొంచెం జిమ్మింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం ఒక అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఐయామ్ ట్రైయింగ్ టు టేక్ ఔట్ హ్మ్. నా కోసము. హ్మ్. తర్వాత వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ తెచ్చుకుంటాను. నేను హ్మ్. హాస్పిటల్‌కి కూడా ఇంట్లో ఫుడ్ అవును. తెచ్చుకుంటాను. బాక్స్ వచ్చింది. ఆ రోజు చెప్తున్నాను నేను వచ్చినప్పుడు. ఆ! అదే సో, బాక్స్ వస్తే హ్మ్. టైంకి తినడానికి కూడా అది చాలా కష్టం హ్మ్. టైంకి తినడం. హ్మ్. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఫుడ్ గబగబా 5 హ్మ్. మినిట్స్‌లో తినేసినా మళ్ళీ హ్మ్. కేస్‌కెళ్ళడం అవుతది. హ్మ్. ఇంటికెళ్ళినప్పుడు మా హ్మ్. అత్తమ్మ చాలా మంచిగా వండి ఆ! పెట్టిస్తారు మాకు. హ్మ్. సో, తినేస్తాం. కానీ నాకు మా అన్నకి బిర్యానీ తినడం చాలా ఇష్టం. హ్మ్. బిర్యానీ అండ్ పిజ్జా. హ్మ్. అదే నేను అందరికి తినొద్దని చెప్తాను గానీ, ఎప్పుడో నెలకి ఒకసారి. ఒకసారి అవుతది అదే. అప్పుడప్పుడు హ్మ్. పర్వాలేదు. సో, హ్మ్. మాకు కూడా ఎస్పెషల్లీ క్రికెట్ మ్యాచ్ వచ్చిందనుకోండి, హ్మ్. పిజ్జా తెచ్చుకొని తినడం చాలా ఇష్టం. హ్మ్. సో, అప్పుడప్పుడు చేయడం పర్వాలేదు. బట్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ ఇస్ ఇంపార్టెంట్. హ్మ్. అమ్మ ఏం చెప్తారు జనరల్‌గా హెల్త్ గురించి మీకు? అమ్మ ఆ! అమ్మ ఇస్ వెరీ మచ్ ఫిట్‌నెస్ ఫ్రీక్. అంటే హ్మ్. తనకి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేను ఇంకెవ్వరిని చూడలేదు అమ్మకున్నంత. హ్మ్. తను రాత్రి 3:00కి డెలివరీ కోసం వెళ్ళినా గానీ 5:30కి టెన్నిస్ కోర్ట్‌లో ఉంటది. హ్మ్. సెల్ఫ్ డిసిప్లిన్ అసలు ఒక్క రోజు కూడా మిస్ అవ్వరనమాట. హ్మ్. వాకింగ్ చేస్తారు, టెన్నిస్ ఆడతారు అండ్ దెన్ ఆఫ్ టు ద హాస్పిటల్. హ్మ్. సో, అంటే బోత్ అమ్మ, నాన్న అంటే ఎన్ని వాల్యూస్ హ్మ్. నేర్చుకునేవి ఉన్నాయి మాకు. ఇంకా అబ్బా! నాన్న కూడా ఇంత బిజీ షెడ్యూల్‌లో ఈ మధ్యన హ్మ్. ఆహ్, హాస్పిటల్‌లో కొంచెం ఒక టైం మార్నింగ్ తొందరగా వెళ్ళిపోయి హ్మ్. ఒక అరగంట జిమ్ చేసి దాని తర్వాత హి స్టార్ట్స్ హిస్ డే. హ్మ్. అంటే ఎప్పుడైనా వచ్చారా మీ దగ్గరికి చెకప్‌కి? జనరల్ నో. చెకప్‌కి? నో. నాట్ యెట్. ఆ! నో. ఆ! అసలు రాకూడదు. అది నేను చాలా మందికి చెప్తాను. నా ఆ! పేషెంట్‌గా అయితే ఎవరు రాకూడదు. పేషెంట్‌గా కార్డియాలజీ అయినా కాబట్టి. జనరల్ చెకప్‌కైనా రావచ్చు కదా! చెకప్ పేషెంట్‌గానే. కంటే కొలెస్ట్రాల్ టెస్ట్‌లు అవన్నీ ఆ! చేయించుకుంటూ చెక్ చేస్తూ ఉంటాము. హ్మ్. బట్ స్టిల్ అమ్మా, నాన్న అంటే ఫస్ట్ డిగ్రీ అదే క్లోజ్ రిలేటివ్ అయితే హ్మ్. కొంచెం క్లౌడెడ్ ఉంటుంది జడ్జ్‌మెంట్ కదా! ఉంటది. హ్మ్. బట్ ఆల్ ఫైన్. ఇంకా ఏమున్నాయి లైఫ్‌లో ఇంకా ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్ అయిపోయారు. ఇంకా ఏమైనా సాధించాలి అట్లా ఏమైనా ఉందా? సాధించేవైతే చాలా ఉన్నాయండి. ఈ ఫీల్డ్ కార్డియాలజీలోనే. హ్మ్. ఇంకా చాలా చేయడానికి ఉంది. హ్మ్. బికాజ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందని. హ్మ్. కాబట్టి చాలా అడ్వాన్స్‌మెంట్స్ ఆ! వస్తున్నాయన్నమాట. కార్డియాలజీలో ఎన్నో అడ్వాన్స్ ఇప్పుడు కవాటాలు గూడా హ్మ్. ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా తొడ హ్మ్. నుంచి పంపించే చాలా అడ్వాన్స్ అది వచ్చి కూడా 10 సంవత్సరాలయింది. హ్మ్. సో, ఇలా సో మెనీ అడ్వాన్స్‌మెంట్స్ ఆర్ దేర్. హ్మ్. అవన్నీ
అక్వైర్ చేసి, అంటే కిమ్ సన్షైన్ లో చాలా మంచి టీం ఉన్నారు అండ్ ఆల్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ దేర్. సో రోజు సంథింగ్ ది అదర్ టు లర్న్. ఇంకొకటి అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, సో వాళ్ళని చూసుకోవడంలో చిన్నోడు 3 years old ఇప్పుడు. So ఇంకా అమ్మ ఫేజ్ లో ఉన్నాడు ఇప్పుడు, ఆ బ్యాలెన్స్ నడుస్తుంది కొంచెం. వాళ్ళిద్దరు పెద్దగా అయ్యాక ఇంకా ఏవో చేద్దామని. ఎస్, ఖచ్చితంగా. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అయిపోయారు మీరు, ఒక పెద్ద డాక్టర్ అయిపోయారు, బిజీ డాక్టర్. మీరు లైఫ్లో ఏం సాధించాలనుకుంటారో అన్నిటికీ గాడ్ బ్లెస్ చేయాలి. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి. ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతూ ఉంటారు. సో లాస్ట్ మినిట్లో వచ్చినా కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తూ ఉంటారు, మంచి మంచి సర్జరీస్ చేస్తుంటారు, వాళ్ళ ప్రాణాలు నిలబెడుతూ ఉంటారు. బయట మీరు నేను ఇంటర్వ్యూ చేసి బయటకు వస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకునే నేను చాలా విన్నాను. సో మాకు లాస్ట్ మినిట్లో వచ్చాము, ఇలా బ్రతికించారు అలాగా. అంతకన్నా బ్లెస్సింగ్ ఇంకా ఏం కావాలి. సో లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి. ఇంకా సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి ఇంటర్వ్యూస్ తీసుకొని చాలా చక్కగా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఐ ఫీల్ మీ ద్వారా నేను చాలా మందికి సమ్ అడ్వైస్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు చాలా ఏమంటారు, ఒక సెలబ్రిటీ, డాటర్ ఆఫ్ గురువారెడ్డి గారు అంటే నానా. కాబట్టి చాలా మంది అంటే దాంతో కూడా వస్తూ ఉంటారు అనమాట హాస్పిటల్. అవును, డాక్టర్ గురువారెడ్డి కూతురు కదా, బాగా చూస్తారు అనుకుంటారు. ఓల్డ్ ట్రెడిషన్ లాగా భలే చెప్తున్నారని కామెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. అంటే ఒక ఇప్పుడే చదువుకున్న డాక్టర్స్ లాగా కాదు, పాత డాక్టర్ లాగా చెప్తున్నారు అనేది నా వీడియోలోనే చాలా కామెంట్స్ చూసాను నేను. థ్యాంక్ యూ. ఎస్, మనం మాకు ఇప్పుడే కాదు రెగ్యులర్ గా కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. షూర్, డెఫినెట్లీ. ఎస్.